ప్రైజ్ ద లార్డ్. షలోం. దేవుని పిల్లారా, మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అద్వితీయ శుభనామంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకందరికీ నా ప్రత్యేకమైన శాంతి సమాధానం కలుగును గాక. మా ప్రత్యేకమైన వందనాలు. ఈ దినం ఆలస్యమైంది అయినప్పటికీ మీరు లైవ్ కొరకు ఎదురు చూస్తున్నారని నమ్మి దేవుని స్తుతిస్తున్నా. ఒక చక్కని పాట పాడిన తర్వాత దేవుని వాక్యంలోనికి వెళదాం. మన మధ్యలో ఉన్న దైవజనరాలు ఒక చక్కని పాట పాడి దేవుని నామాన్ని మహింపరుస్తారు. గ్లోరీ టు గాడ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ పాద మృక్కేదా నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించేదను. యేసయ్యా నీ ప్రేమ పొంగు చిన్నది నాలోన, నీ ప్రేమ పొంగు చిన్నది. నీ పాద మృక్కేదన్ నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించేదను. యేసయ్యా నీ ప్రేమ పొంగు చిన్నది నాలోన, నీ ప్రేమ పొంగు చిన్నది. ఇరుకునందు పిలచితివి నాకు సహాయము చేసితివి. ఇరుకునందు పిలచితివి నాకు సహాయము చేసితివి. చెడి ఎక్కడా తిరుగకుండా, చెడి ఎక్కడా తిరుగకుండా చేరవచ్చి నన్ను ఆదుకొంటివి. చేరవచ్చి నన్ను ఆదుకొంటివి. నీ పాద మృక్కేదా నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించేదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది నాలోన, నీ ప్రేమ పొంగుచున్నది. పరిశుద్ధమైన పరవశమే పరమాయేసుని కృపవరమే. పరిశుద్ధమైన పరవశమే పరమాయేసుని కృపవరమే. వేదకి నన్ను కనుగొంటివి, వేదకి నన్ను కనుగొంటివి. పాడుటకు పాటనిచ్చితివి, పాడుటకు పాటనిచ్చితివి. నీ పాద మృక్కేదం నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించేదను. యేసయ్యా నీ ప్రేమ పొంగు చిన్నది నాలోన, నీ ప్రేమ పొంగు చిన్నది. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. షలోం. దేవుని పిల్లారా, మరొకసారి ఈ మంచి సమయము ప్రభు మనకు అనుగ్రహించారు. అందును బట్టి దేవదేవుని స్తుతిస్తున్నాం. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. అనేక మార్లు మన అవిధేయతను బట్టి ఆయన ఇస్తున్న ఆ కృపా వరాలను మనం పొందుకోలేకపోతున్నాం. ప్రార్థన చేసుకుందాం. ఒక మంచి వర్తమానం మీ కొరకు సిద్ధపరచబడి ఉన్నది. ప్రభువే తన ఆత్మ ద్వారా మీ హృదయాల్లో తన కార్యం జరిగించలాగిన సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఆయన ఈ దినం మరొకసారి నీ కుమారుడైన క్రీస్తు యేసు నామములో నీ కృపా సింహాసనాన్ని సమీపిస్తున్నాం. వాక్యము నీది, వినుచున్న ప్రజలు నీ ప్రజలు.
వినగలిగిన చెవులను, గ్రహించే హృదయాలను ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. ఎంతమంది లైవ్లో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో, ఎంతమంది ఆశతో ఎదురు చూస్తున్నారో ప్రభా, నువ్వు ఎరిగి ఉన్న దేవుడవు, నీకు స్తోత్రం తండ్రి. ఎవరు ఆశీర్వాదమునకు వారసులో, ఎవరు నీ దీవెనకు పాత్రలో వారిని ఏర్పాటు చేసే దేవుడవు, నీకు స్తోత్రం. కృప వెంబడి కృప, దీవెన వెంబడి దీవెన, ఆశీర్వాదము వెంబడి ఆశీర్వాదము నీవు అనుగ్రహించే దేవుడవు నాయనా, నీకు స్తోత్రం ప్రభా. మరొకసారి నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. గడిచిన ఉపవాస దినం నుండి ఉపవాస దినం వరకు, గడిచిన శుక్రవార దినం నుండి శుక్రవార దినం వరకు మమ్మల్ని, మా కుటుంబాలను, సంఘమును, సమాజమును, మా దేశమును క్షేమముగా ఉంచిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు. వరదల్లో నాయనా ఇబ్బందులు పడుతున్న వారి కొరకు మేము విజ్ఞాపన చేసినప్పుడు ఆదరించావు, ఆదుకున్నావు, సహకారిగా ఉన్నావు, నీకు స్తోత్రాలు. ఈ కరోనా మహమ్మారి బారిన పడి నాయనా విలపిస్తూ భయాందోళనలో ఉన్న వారి కొరకు మేము విజ్ఞాపన చేసినప్పుడు వారికి తగిన ధైర్యం ఇచ్చావు, నీ వాక్శక్తిని ఇచ్చారు, మీకు స్తోత్రాలు తండ్రి. ఇంకా ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యాలు చేయగల దేవుడు అని నమ్మి నిన్ను స్తుతిస్తున్నాం. ఈ దిన వాక్యముతో మీరు మాట్లాడండి. సమస్త మహిమ నీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. దేవుని పిల్లారా, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 20 నుంచి 25 వరకు ఈ రోజున మనం ధ్యానం చేయబోతున్నాం. విలాప వాక్యాలు ఇర్మియా గ్రంథం పక్కన ఈ మాటలు, ఈ గ్రంథం ఉంటుంది. చాలామందికి ఇది తక్కువ అధ్యాయాలు కాబట్టి కొంతమంది ఏంటంటే పర్వాలేదులే 5 అధ్యాయాలు చూడండి, 5 అధ్యాయాలే కదా అని కొంతమంది టకటక ఒక పూటలో చదివేసి పర్వాలేదులే అనుకోవచ్చు. ఈ గ్రంథము ఇర్మియా ప్రవక్త ప్రవచించిన గ్రంథం, లేకపోతే విలపించిన గ్రంథం. విలాప వాక్యము, విలాపము అంటేనే ఏడుపు. దేని కొరకు ఓ ప్రవక్త నువ్వు దేని కొరకు ఏడుస్తున్నావు అంటే, యెరూషలేములో ఉండి దేవుని యొక్క శక్తిని, ఆయన కనికరమును, ఆయన కృపను పొందుకోలేని ప్రజల కొరకు ఆయన ఏడుస్తున్నాడు. తన ప్రజలైన ఇశ్రాయేలీలు దేవుని వైపు తిరగనందుకు ఆయన కన్నీరు కారుస్తున్నాడు. ఈ రోజున దేవుని వాక్యం తెలియచేస్తున్న మాట, తన ప్రజల కొరకు కన్నీరు కార్చే ప్రవక్త, దేవుడు ఏర్పాటు చేసుకున్న జనము కొరకు కన్నీళ్లు విడుచుచు ఉన్న ప్రవక్తను ఈ విలాప వాక్యాలు అని చరిత్ర గ్రంథాలు తెలియచేస్తున్నాయి. ఈ పరిశుద్ధ గ్రంథాల్లో దేవుని ప్రియులారా, మనము చదువుతున్న ఈ మాటలు కొద్ది మాటలే, మనం ఎక్కువ మాట్లాడుకోం, కానీ చాలా మర్మయుక్తమైన ఉపదేశము ఇందులో ఉంటుంది. అసలు దేవుడు మన పట్ల ఎంత ప్రేమ చూపిస్తున్నాడో అనే విషయాలేనండి, ఇంకేముండదు. కానీ ప్రజలు మాత్రం దేవుని ఎరగక, దేవుని చిత్తమును తెలుసుకొనక. ఈ మధ్య ఒక వ్యక్తి హోటల్కి వెళితే, టీ తాగుదాం కదా అని హోటల్కి వెళ్తే, అతను దేవుడిని ఎంతగా దూషిస్తున్నాడో. ఈ కరోనా వచ్చి మమ్మల్ని అందరినీ తంకనాకించేసింది. వ్యాపారాలు లేవు, ఎవడు రోడ్డు మీద తిరగట్లేదు. మేము ఫైనాన్సులు కట్టుకోవాలి, ఇంటెద్దులు కట్టుకోవాలి, కరెంటు బిల్లు కట్టుకోవాలి. అమ్మో ఈ కరోనా, దేవుడు లేడండి, దేవుడు ఉంటే ఇవన్నీ దేనికి అంటున్నాడు. టీ తాగుతుంటే హోటల్లోడండి, అది ఫైనాన్స్లో ఉన్నాయని చెప్పేసి కరోనా రాకూడదండి. ఒకటి, దేవుడు మనల్ని మర్చిపోతే మనం ఎప్పుడో మట్టిలో కలిసిపోయేవాళ్ళం.
దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. ఇది వాక్యం కాదు, ఒకసారి రెండవ అధ్యాయము విలాప వాక్యాలు 2వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదువుదాం. ఆ, ఆ, ఉన్నాడు. మహోగ్రుడై యూదా కుమార్తె కోటలను పడగొట్టి ఉన్నాడు, వాటిని నేలకు కూల్చివేసి ఉన్నాడు. ఆ రాజ్యమును దాని అధిపతులను, మొదటి వచనం చదవండి ఇప్పుడు. ప్రభు కోపపడి సియోను కుమార్తెను మేఘముతో కప్పి ఉన్నాడు, ఆయన ఇశ్రాయేలు సౌందర్యమును ఆకాశములో నుండి భూమి మీదికి పడవేసెను. కోపదినమందు ఆయన తన పాదపీఠమును జ్ఞాపకము చేసుకొనకపోయెను. అంటే పాదపీఠం అంటే భక్తుడు అంటాడు కదా, ఆకాశముని సింహాసనము, భూమి నా పాదపీఠం. ఇర్మియా ప్రవక్త చెప్తాడు కదండి. అటువంటి పాదపీఠాన్ని ఆయన పక్కన పెట్టేస్తాడు, తోసివేస్తాడు, అసలు జ్ఞాపకం చేసుకోడు. నా స్నేహితుడు ఒకడున్నాడండి, ఆ వాక్యంలో కాదండి, మామూలుగా చెప్తున్నాను. వాళ్ళు ఎంత శుభ్రం అంటే నాగాలాండ్ ప్రజలు, మగ కుర్రడే, ఆడవాళ్ళు అలాగే మంచి అందంగా ఉంటారు, మగవాళ్ళు కూడా అంతే అందంగా ఉంటారు. వాళ్ళు శుభ్రత, ఒక బ్రష్ ఉంటుందండి. మా బైబిల్ కాలేజీలో జరిగిన సంగతి నేను చెప్తున్నాను. ఒక బ్రష్ ఉంటుంది, ఆ బ్రష్తో ఒక పావు గంట తోముతాడండి తన కాళ్ళు, ఏళ్ళు మధ్యలో ఉన్న సందులు, ఈ గోర్లు, పావు గంటకు పైనే. ఎంతసేపు ఏం చేస్తున్నాడు రా బాబు అనుకుంటాం బాత్రూమ్కి వెళ్తే, స్నానాలకు వెళ్తే. వాడు తోమిందే తోమి అప్పుడు 2 చెంబులు నీళ్లు పోసుకుని వస్తాడు. ఆయన పాదపీఠమును జ్ఞాపకం చేసుకోకపోతే మనం ఏ పాటి వాళ్ళం. ఆయన అందమున సియోను కుమార్తె యొక్క అందాన్ని తీసి అవతల పడేశాడంట. జాగ్రత్త. దేవుని పిల్లారా, నేను చెప్పాలనుకుంటున్న మాట, ఆ టీ షాపోడు చెప్పిన మాట నాకు గుర్తొచ్చి నేను ఈ మాట చెప్తున్నాను. అంకనాగిపోయామంటున్నాడు. సో మనము దేవుని బిడ్డలమైన మనం ఒకటి ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ప్రభువా, ఇది నీ చిత్తమైంది, నీవు పంపించావు. మేమేమి నేర్చుకోవాలి? ఇతరుల కొరకు ప్రార్థన చేసే వారముగా ఉండాలా? ఇంకా నీ యందు భయభక్తులు కలిగి ఉండాలా? ఏ విషయంలో మేము అవిధేయులుగా ఉన్నామో వాటి నుండి సరిచేయబడి నీ రాకకు మేము సిద్ధపడి ఉండాలా అనే విషయాలు మనం ప్రభు దగ్గర నేర్చుకోవాలి. చాలామంది అలాగుండరు. నామకార్థ క్రైస్తవులు ఎలాగైనా మాట్లాడతారు, మనకు అనవసరం. ఏమండి, లోకంలో ఉన్నవాళ్ళు ఎలాగైనా మాట్లాడతారు, వాళ్ళ గురించి కూడా మనం పట్టించుకోకూడదు. అలాగని సువార్త చెప్పకుండా ఉండకూడదు సుమా. యేసుక్రీస్తు ఎంత ప్రేమ కలిగిన వాడో, ఎంత వాత్సల్యం కలిగిన వాడో, ఎంత కరుణ కలిగిన వాడో, ఎంత దయామయుడో మనం చెప్పగలగాలి. నేను చెప్పే మాటలు ఆత్మీయ ఎదుగుదలకు క్రైస్తవులకు. కాబట్టి నామకార్థపు క్రైస్తవులు ఎవరైనా ఉంటే సరిచేయబడాలి, పూర్తిగా దేవుని మీద ఆధారపడాలి. ఆ రోజుల్లో యెరూషలేములో యూదా ప్రజలు, ఇశ్రాయేలీలు ప్రజలు దేవుణ్ణి ఎరగక వారి ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తూ ఉంటే ప్రవక్త ప్రవచిస్తూ ఏడ్చిన ఆ ఏడుపుకు ఈ మాటలు రాయబడ్డాయి. పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. చూద్దాం 20వ వచనం. ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకము చేసుకొని నాలో కృంగి ఉన్నది. ఏం జ్ఞాపకం చేసుకుంటున్నావయ్యా? ప్రజల యొక్క ఆ నడవడిక, ప్రజలు దేవుని మీద ఏ రీతిగా తిరగబడుతున్నారో, వారి హృదయాలోచనలు ఏ రీతిగా ఉన్నాయో దేవుడు తన ప్రవక్తకు తెలియపరుస్తూ ఉంటే పట్టుకోలేకపోతున్నాడు. నిన్నటి దినాన మనం మాట్లాడుకున్నాం ప్రియులారా. పన్ను కట్టించుకునేవారు
పేతురుతో మాట్లాడుతున్న ఆ మాటలు, ఇంటి లోపల ఉన్న యేసుక్రీస్తు కనిపెట్టి చాలా స్పష్టంగా మాట్లాడిన అనుభవం మనం నిన్న చూసాం. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో. ఈయన అవసరం లేదు, నేను చెప్తున్నాను. అంటే దేవుడు సర్వాంతర్యామి అని చెప్పటానికి నేను ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. తన బిడ్డలకు అటువంటి జ్ఞానమే కూడా ఎక్కడో చెరసాలలో ఉన్న యోసేపును జ్ఞాపకం చేసుకుని ఫరోకు వచ్చిన కలల యొక్క భావాన్ని తెలియచేసిన దేవుడు యెరూషలేము పట్టణములోనే యూదా ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా ఎలా తిరుగుతున్నారో గ్రహించలేని వ్యక్తిగా ఆయన లేడు. గ్రహించాడు కాబట్టి కన్నీరు కారుస్తూ, వారు చేసిన పని ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకము చేసుకొని నాలో కృంగి ఉన్నది, అది నీకింకను జ్ఞాపకమున్నది కదా, నేను దీన్ని జ్ఞాపకము చేసుకొనగా ఏంటి, నాకు ఆశ పుట్టుచున్నది. దేని గురించి? దేన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు? ఆయన కనికరమును జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన కృపను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన వాత్సల్యమును జ్ఞాపకం చేసుకున్నప్పుడు నాకు మరలా ఆశ కలుగుతూ ఉన్నది, ప్రశ్న కలుగుతూ ఉన్నది. భక్తుడైన దావీదు అంటాడు, నా ప్రాణము ఆశపడుతూ ఉన్నది, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది, తప్పికొంటూ ఉన్నది. దుప్పి దాహము కొన్నట్లు. అంటే నీ శరీరమేమో శరీరాశల కొరకు, పాపేచ్ఛల కొరకు పరిగెడుతూ ఉంటే, నీ ఆత్మ అంటుంది దేవుని సన్నిధిలో మోకరించరా, దేవుని సన్నిధిలో కొంచెం ప్రార్థన చేయరా, దేవుని సన్నిధిలో కనిపెట్టు ఆయన చెప్పే మాట అని ఎన్నోసార్లు నిన్ను హెచ్చరిస్తూ ఉంటే చాలామంది దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. అయితే భక్తుడు అంటున్నాడు, ఆయన వాత్సల్యమును జ్ఞాపకం చేసుకుంటే ఆశ పుట్టుచున్నది. నాకైతే ఆశ ఉన్నది, నేను ఆశపడుతున్నాను. చూద్దాం 20. యెహోవా కృప గలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్నాము. నిందలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి, అనారోగ్య పరిస్థితి వచ్చింది, ఆర్థిక దరిద్రత వచ్చింది, అయినా దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టలేదు. చాలా మంది అనుకుంటున్నారు ఈ శ్రమ నుండి విడిచిపోవటానికి, ఈ శ్రమ నుండి విడిపించబడటానికి, తప్పించబడటానికి మేము గుర్రాల మీద పారిపోతాం, వేగముగా ప్రయాణం చేస్తూ గాడిదల మీద తప్పించుకుంటాం అంటున్నారు. బైబిల్ మాటలే నేను చెప్తున్నానండి. వడిగా పరిగెత్తు గుర్రాల మీద మేము తప్పించుకుందాము అనుకుంటున్నారు. ప్రే వ్యర్థుడా, కరోనా నుండి ఎవరైనా తప్పించుకోగలుగుతున్నారా? కనపడని శత్రువు అది. ప్రభు ఆయన శక్తిని తెలియచేయటానికి నిన్ను నన్ను బ్రతికించాడు. ఆయన వాత్సల్యము ఎడతెగక మన ఎడల నిలుచుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. మనల్ని నిర్మూలన చేయాలంటే తల్లి గర్భములోనే లేపేసేవాడు. ఆయన మనల్ని అలా లేపలా, మనల్ని ఉంచాడు ఆయన పని కొరకు, ఆయనకు సాక్షిగా ఉండటానికి, ఆయనకి మహిమగా ఉండటానికి, ఆయన స్తుతించటానికి, ఆయన్ని సేవించటానికి నిన్ను నన్ను సజీవు లెక్కలో ఉంచాడు. ఒకానొకప్పుడు 18వ శతాబ్దం వరకు ఈ బైబిల్ అంటే ఎవరికి తెలియదు. ఈ బైబిల్ ఎక్కువగా బ్రిటిష్ పెద్ద దొరల దగ్గరే ఉండేది.
విలియం కేరీ గారు సాహసం చేసి ఇక్కడ భాషను నేర్చుకుని ఎంతో ఉడుదుడుకులు ఆయన మీద ఎంతో మంది నేరారోపణ కూడా చేశారు. ఏం పట్టించుకోలే. దేవుడు నాకు ఇచ్చిన దర్శనం నేను నెరవేర్చాలి. నేను దేవునికి కమిట్మెంట్ చేశాను. నేను ఒక సువార్థికుడిగా నేను ఇక్కడికి వచ్చాను, ప్రజలకు అందించాలి. వాళ్ళ భాష నాకు రాదు, కానీ నేను మరణించిన ఈ అక్షరాలు మరణించవు, ఈ మాటలు మరణించవు. కాబట్టి ఇది అక్షర రూపములో ఉంటే రాబోయే కాలంలో అనేకులకు ప్రయోజనకరంగా ఉంటుందని ఈ బైబిల్ను ముద్రించాడు. ఆయన చేసిన కార్యాలు సామాన్యమైన విషయం కాదండి. దేవుని జ్ఞానముతో నడిపించబడ్డాడు కాబట్టి, మన భారతదేశం పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు అతని ద్వారా జరిగించాడు ప్రతి కార్యం. నేను చెప్పాలనుకుంటున్న మాట, మనల్ని భూమి మీద నుండి తీసిపడేయాలంటే ఎప్పుడో తీసిపడేసేవాడు. ఆయన ఒక అవకాశం ఇస్తున్నాడు. వన్ ఛాన్స్, గివ్ మీ వన్ ఛాన్స్ అంటారు చూసారా. నాకు ఒక అవకాశం ఇవ్వండి, నన్ను క్షమించండి. ఈ మాటలు ఎక్కడ కోర్టులోను పోలీస్ స్టేషన్లోను ఈ మాటలు వినబడుతూ ఉంటాయి. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు, అయ్యా చిన్నపిల్లలయ్యా ఈ ఒక్కసారికి క్షమించండి, కేసులేం పెట్టద్దు. పిల్లలు, చదువుకున్న పిల్లలు తాగుబోతులుగా రోడ్ల మీద తిరిగి అల్లరి చేస్తున్నారని కేసు పెడితే రేపటి రోజున వాళ్ళ భవిష్యత్తు, ఉద్యోగాలు వచ్చినప్పుడు వాళ్ళ భవిష్యత్తు పాడైపోద్దయ్యా. అయ్యా ఒక్కసారి కనికరించండి అని ఎలాగైతే తల్లిదండ్రులు అధికారులను ప్రాధేయపడతారో మనకు కూడా అవకాశం ఇస్తున్నాడు దేవుడు. రేయ్ ఈ ఒక్కసారి నిన్ను క్షమిస్తున్నాను. యేసు ప్రభువారు పేతురు వ్యసనపడుతూ, నా సహోదరుని నా ఎడల తప్పిదము చేసిన ఎడల ఎన్నిసార్లు క్షమించాలి ప్రభువా? 3 సార్లు 4 సార్లు అన్నాడు, 77 సార్లు అన్నాడు. ఒక్కసారిగా ఆయన అనుకున్న రేంజ్ వేరు, యేసు ప్రభు చెప్పిన రేంజ్ వేరు. 100 cc కంటే 1000 cc, 100 cc పరిగెడుతుంది ఏమండి. ఆయన 1000 cc చెప్పేసరికల్లా మొత్తం గాలంతా పోయిందేమో పేతురు గారికి, నాకైతే తెలియదు. 77 సార్లు క్షమించాలా? ఒక్క రోజులో 77 సార్లు క్షమించడం అంటే నాట్ ఏ జోక్. సాధారణమైన విషయం కాదు, ఆచరింపదగిన విషయం కాదు. నేను ఒక మాట చెప్తాను, స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ తప్పిపోతాం తెలుసా? మన ఇంట్లో ఉదయాన్నే లెగవగానే భార్య కాఫీయో టీయో తీసుకొచ్చి మన చేతికి ఇచ్చినప్పుడు చిన్న పంచదార తక్కువైంది అనుకోండి, ఏమంటాం? ఏమ్మా పంచదార ఇంట్లో నిండుకుందా? పంచదార లేదు ఇందులో, ఇంత కష్టపడ్డావు, పాలు వేసావు, స్టవ్ మీద పెట్టావు, గిన్నె కడిగావు, తోమావు, శుభ్రం చేసావు, పాలు పోసావు, కాఫీ పొడి కలిపావు, పంచదార తక్కువ వేసేవేంటి? నీ కష్టం అంతా ఏమైపోయింది? అక్కడ వ్యర్థమైపోయింది. చూసారా? ఒకవేళ తిండి విషయమే అనుకుంటున్నారేమో, చిన్న చిన్న విషయాలు కూడా. ఎవరో పేపర్ అతను వచ్చాడు, 500 రూపాయల నోటు మన జేబులో ఉంది, పేపర్ బిల్లు కట్టేశారు. 300 జేబులో ఉంది. మనమేమనుకుంటాం, చొక్కా వేసుకుని బయటకు వెళ్ళిన తర్వాత 500 అని చెప్పేసి 500 రూపాయలు మోసం కొట్టి అంటాం. తీరా చూస్తే అక్కడ ఎంత ఉంటుంది? 300. ఇంటికి వచ్చామంటాం, అగ్గి మీద గుగ్గులం అయిపోతాం. మీరు అవ్వరులేండి, దేవునికి స్తోత్రం, మీ జేబులో ఎప్పుడు నిండుగా ఉంటాయి. ఒక్కొక్కసారి ప్రభు చెప్పాడు 77 సార్లు క్షమించు. ప్రభు కూడా మాదిరి చూపించాడండి. ఆయన ఎంత కరుణా సంపన్నుడో 23వ వచనం చెప్తుంది.
అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. అనుదినము, ఒకరోజు కాదు. నువ్వేదో దేవుని వాక్యం చదివి మోకరించి ప్రార్థన చేసి మరలా ఆదివారమే కనపడితే ఆ ఆదివారానికి వారం అంతా సరిపోను కృప ఒకే రోజు ఇచ్చాడంట ఆయన. అనుదినము నూతనమైన వాత్సల్యము ఆయనకు పుట్టుచున్నది. ప్రవక్త అయిన ఇర్మియా చెప్తున్నాడు, విలాప కన్నీటి ప్రవక్త ఈయన చెప్తూ ఉన్నమాట. అనుదినము 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 ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీ మీద, నా మీద, మనందరి మీద, తప్పిపోతున్న ప్రతి ఒక్కరి మీద. తప్పిపోతున్నారు చాలా మంది. మాకంతా తెలిసిలే అంటున్నారు, మాకెవరు చెప్పనవసరం లేదులే అంటున్నారు. ఇప్పుడు యాప్లు వచ్చేసినాయి, ఇదేంటి సెల్ ఫోన్లో గూగుల్ వచ్చేసింది. గూగుల్ మా తల్లి తక్కువని కొట్టగాని ఎక్కడ ఏ వాక్యం ఉందో తక్కువని వచ్చేస్తుంది. కానీ దేవుని ప్రియులారా, ఒక్క మాట నేను చెప్తున్నాను, నీ పర్సనల్ ఎక్స్పీరియన్స్, నీ స్వ అనుభవములో నుండి నీవు రాగలిగితే, దేవుడు ఎవరో తెలుసుకోగలిగితే, అది అన్నిటికీ మర్చిపో ప్రియులారా. ఆయన మాట్లాడతాడు. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు, నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. ఒక మాట నేను చెప్పి ముందుకు వెళ్తాను. మోషే ఇశ్రాయేలీలకు ధర్మశాస్త్రం లేనప్పుడు 10 పలకలు, దేవుడే ఆ పలకల మీద 10 ఆజ్ఞలు రాశాడు. 2 పలకల మీద, 2 పలకల మీద 10 ఆజ్ఞలు రాసి, అయ్యా నువ్వు ఇంకా నాతో మాట్లాడుతున్నావు, నీ ప్రజలు ఎలా ఉన్నారో, అయ్యా నీతో మాట్లాడితే అసలు సమయమే తెలియట్లేదయ్యా, ఎంత గొప్ప ఆనందమో, ఎంత గొప్ప సంతోషమే, అబ్బా నీ సన్నిధి నేను విడిచి వెళ్ళనయ్యా అని గారాలు పోతున్నాడేమో మోషే. దేవుని సన్నిధి అంత ప్రశస్తమైనది. ఈ కింద ఏమనుకుంటున్నారు, మనల్ని నడిపించిన మోషే అనేవాడు ఏమైపోయాడు? అహరోను నీకేమని చెప్పాడా? ఎరా నీకేమని చెప్పాడా? ఒరే నీకేమని చెప్పాడా? నీకేమైనా కనపడ్డా? ఆ ఊరు వెలుపల కానీ, ఆ కొండ మీద కానీ, అక్కడ కానీ, ఇక్కడ కానీ కనపడ్డా? అయ్యా నాకు ఎక్కడ కనపడలేదు, ఎవరికి కనపడలేదు. అయితే ఇంకేముంది, ఆయన ఎక్కడో చచ్చి ఉంటాడులే. 5 నెలల నుంచి సహవాసం లేక సంఘాల్లో ఎంతో ఇబ్బందులు, వాస్తవం ఒప్పుకోవాలి. ముఖాముఖిగా కలుసుకుంటానికి కూడా అవట్లా. ఈ కరోనా భయం వలన సుమా, వ్యాధి వలన కాదు, భయం వలన. ఆడుకుందామో, ఈడుకుందామో, ఆడుకుంటే నాకు వచ్చిద్దేమో, నాకుంటే ఆడుకెళ్ళిద్దేమో. ఈ భయం వలన మందిరాలు మూతపడ్డాయి. రెడ్ జోన్లు వచ్చేసినాయి, గ్రీన్ జోన్లు వచ్చినాయి, ఆరెంజ్ జోన్లు వచ్చినాయి, రకరకాల జోన్లు వచ్చినాయి, కంటోన్మెంట్ జోన్ కూడా వచ్చింది. ఇప్పుడు మనుషులు కలవటానికి అవట్లా. ఇప్పుడు ఆ ఆంక్షలన్నీ ఎత్తేసారు. ఇప్పుడు కలవండి, మిమ్మల్ని మీరు జాగ్రత్త పెట్టుకోండి. అమ్మో ఎవరికుందో వ్యాధి, అమ్మో మేము రాము బాబు. బతుకుంటే బస్ స్టాండ్లో బఠానీలైనా అమ్ముకుంటారు. బస్ స్టాండ్లో కరోనా రాదా? వాళ్ళ ఆలోచన దేవుని సన్నిధికి వస్తేనే వచ్చిందనే ఆలోచనతో ఉంటున్నారు ప్రజలు. అహరోను దగ్గరికి వెళ్ళి గోజాడుతున్నారు. అహరోను ఏంటి, ఐగుప్తు దేశము నుండి మనల్ని నడిపించిన ఆ మోషే అని వాడు ఏమయ్యాడో తెలియదయా, కానీ మాకు ఇప్పుడు ఎవరు కావాలి? మమ్మల్ని నడిపించడానికి ఒక దేవత కావాలి, నువ్వు చెయ్యి అంటే. అప్పటికే 40 రోజులు అయిపోయింది.
ఇప్పుడులాగా 5 నెలల్లో ఎలాగైపోయిందో మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ 6వ నెల కూడా వచ్చింది. మార్చి 26వ తారీఖున స్టార్ట్ అయింది. మార్చి 26 2020. అప్పటి నుంచి ఒకటి తర్వాత ఒకటి లాక్డౌన్. మొత్తం లాక్డౌన్ తర్వాత ఒక్కొక్కటి రిలీజ్ చేశారు. మొట్టమొదటిగా రిలీజ్ చేసింది మనకందరికీ తెలుసు ఏమండి, బ్రాందీ షాపులు. కానీ ఇంకా మనకు అనవసరం లేండి, వాటి గురించి మాట్లాడామనుకోండి కోర్టులో కేసు కూడా వేసేస్తారు వాళ్ళ గురించి మనకొద్దు. నేను చెప్పాలనుకుంటున్న మాట, 7 వారాలు తన ప్రజల మధ్యలో మోషే లేకపోతేనే వాళ్ళు ఏమన్నారు, మాకు దేవత కావాలి, మమ్మల్ని నడిపించే నాదుడు కావాలి అని అహరోను దగ్గరికి వెళ్ళి అడిగితే అహరోను ఏమనాలి, కొద్దిసేపు వెయిట్ చేద్దామయ్యా, ఒక 2 వారాల తర్వాత చూద్దాం, ఒక 2 నెలల తర్వాత చూద్దాం అనాలి. ఆయన అన్నాడు, సర్లే మీ ఒత్తిడి నేను భరించలేకపోతున్నాను, పెద్ద వయసు వచ్చేసింది కదా, కాబట్టి మీరు ఒక పని చేయండి, మీ భార్యల ముక్కుల్లో, చెవుల్లో, మెడల్లో, నడుముల దగ్గర ఉన్న బంగారాన్ని అంతా తీసుకొచ్చేయండి అన్నాడు. ఆ దృశ్యం ఆకాశమందున్న దేవుడికి తెలిసింది. అబ్బాయి వీళ్ళు తప్పిపోతున్నారయ్యా, నువ్వు వెళ్ళకపోతే మహా ఉపద్రవం వస్తుంది, వెళ్ళు అని మోషేను పంపించాడు. మోషే కోపమైపోయాడు, దేవుడిచ్చిన రాతి పలకలను జార విడిచాడు. అదంతా జరిగిపోయింది. అహరోను చేసిన ఆ దూడ బొమ్మను, బంగారంతో చేసిన దూడ బొమ్మను తుత్తినీలుగా చేసి ప్రవహించుచున్న వాగులో కలిపేశారు. గమనించండి దేవుని పిల్లారా, దేవుడు ఎంత కనికరం గల దేవుడో మరొకసారి నేను మీకు తెలియచేయాలని ఇష్టపడుతున్నాను. మోషేతో చెప్పాడు, మోషే నిర్గమకాండము 34వ అధ్యాయంలో చెప్తాడు, మోషే నువ్వు 2 రాతి పలకలు తీసురా, ఏ ఏ ఆజ్ఞలైతే నేను రాసిచ్చానో అదే ఆజ్ఞలు మరలా నేను రాసిస్తాను, మీకు నిబంధన కట్టడిగా ఉండాలి, ఇవి మీరు అనుసరించాలి, వీటిని వెంబడించాలి, ఇశ్రాయేలీయుల ప్రజలందరికీ చెప్పు అని కొన్ని నిబంధనలు చేశాడు దేవుడు. 34:1 ఒకసారి చదువుదాం. నిర్గమకాండము 34:1. మరియు యెహోవా మోషేతో, మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము, నీవు పగలగొట్టిన మొదటి పలకల మీదనున్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసెదను. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నిలిచియుండుము. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, అంత పాటించాడు. దేవుని యొక్క మహోన్నతమైన స్థితి అక్కడ తెలియచేస్తున్న విధం చూస్తే గొప్ప దేవుడు అనిపిస్తుందండి. చూడండి, నిర్గమకాండము 34:6 వచనం మనం చదివితే 5వ వచనం చదువుదాం. మేఘములలో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా ఆయన 1000 మందికి కృప చూపుచు దోషములను, అపరాధములను, పాపమును క్షమించును గాని ఆయన ఏ మాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దోషులను నిర్దోషులుగా ఎంచే దేవుడు కాదు మన దేవుడు. నీ అతిక్రమములు, పాపములు ఒప్పుకుని విడిచిపెడితే నువ్వు కనికరం పొందుతావు. అందుకనే ఆయన అంటున్నాడు, ఇర్మియా ప్రవక్త
నీ ఎడల, నా ఎడల, మన ఎడల అనుదినము ఆయనకు నూతనముగా వాత్సల్యం పుట్టుచున్నది. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఈ రోజున నమ్మదగిన దేవుణ్ణి నువ్వు కలిగి ఉంటే ధన్యుడవు, ధన్యురాలివి. ఆయన కృప నీ మీద విస్తారంగా ఉన్నది. ఆయన కృపామయుడు, దయామయుడు, దీర్ఘశాంతుడు. నిన్ను ఇంకా బ్రతికిస్తున్నాడంటే ఆయన చేతగాని దేవుడు కాదు ప్రియులరా. ఆయన దీర్ఘశాంతము వహిస్తూ ఉన్నాడు అంటే ఇదిగో నీవు మారు మనసు పొందాలని, పాపక్షమాపణ పొందాలని, ప్రభువుకు మహిమగా ఉండాలని, దేవుని సన్నిధిలో క్షమాపణ కోరాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ దినం ఈ మాటలు వింటున్నా దేవుని ప్రియులరా, ఒకసారి ఆలోచించండి. ఏ విషయంలో తప్పిపోయావో, ఏ విషయంలో అసహనముతో ఉన్నావో, ఏ విషయంలో నిర్లిప్తగా ఉంటున్నావో, నిర్లక్ష్యంగా ఉంటున్నావో, దేవుడంటే లెక్కలేని తనములో ఉంటున్నావో, జాగ్రత్త సుమా. ఆయన సియోను కుమార్తెలను పడదోసాడు కిందకంతే. నీవు నేను ఎక్కడ? ఆయన ఇష్టపడిన పట్టణం. ఈ రోజున నిన్ను నన్ను ప్రేమించి బ్రతికిస్తున్నాడంటే ఆయన ఎంత కృప కలిగిన దేవుడో, ఎంత వాత్సల్యం కలిగిన దేవుడో. ఈ రోజున ఈ మాటలు వింటున్న నీవు ఆయన కృపలో భద్రపరచాలని దైవజనుడిగా నేను ఆశపడుతున్నా. ఆయన అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఈ మధ్య కరోనా గురించి, ప్రజల యొక్క ఆరోగ్యం గురించి కొంతమంది డాక్టర్స్ చాలా కేర్ తీసుకుని కొన్ని మాటలు, లేకపోతే ఒక 5-10 నిమిషాలు వాట్సాప్లో, యూట్యూబ్లో, ఆ తర్వాత మన ఫేస్బుక్లో పెడుతున్నారు. ఒక వ్యాధి మొట్టమొదటిగా మనకి సంక్రమించింది, లేకపోతే మనల్ని కబళించటానికి ఇష్టపడుతుంది అనుకున్నప్పుడు, ఒక వ్యాధి మన శరీరం ఆటోమేటిక్గా దాన్ని గుర్తించిద్దంటండి. ఒక డాక్టర్ గారు చెప్తున్న మాట, నీ శరీరంలో ఏదో, నీ శరీరము ఆ వ్యాధిని లేకపోతే ఆ నలతను గుర్తించకపోయినా నీ శరీరం గుర్తించి సరిగా నిద్ర పట్టకపోవటమో, దగ్గు రావటమో, జలుబు చేయటమో, జ్వరం రావటమో, కాళ్ళు చేతులు నొప్పులు పుట్టటమో, ఏదో ఒక సిమ్టమ్స్, సూచనలు కనపడతాయంట. వాటిని నిర్లక్ష్యం చేసి పర్వాలేదులే అనుకుంటే ఆ సిమ్టమ్స్ను బట్టి మనం జాగ్రత్త తీసుకోకపోతే చాలా గొప్ప అపాయంలోనికి వెళ్ళిపోతాము అని ఆ డాక్టర్ గారు ముగిస్తారు. ఆ వ్యాధి నిన్ను హెచ్చరించిద్దంట. ఆ రక్తహీనతైనా కావచ్చు, బలహీనతైనా కావచ్చు, ఏ వ్యాధైనా మొదట నీ మీదకి వచ్చే ముందు కొన్ని సిమ్టమ్స్ చూపించిందంట. అప్పుడు వెంటనే మేలుకొని చేయవలసిన పనులు, ప్రథమ చికిత్స చేసుకుంటే బాగుపడతాం. ప్రభు దగ్గరికి వస్తే స్వస్థపరచబడతాం. ఆయన డాక్టర్ గారు చెప్తున్న మాట. అయితే ఈ రోజున దేవుడు మనం ఎన్ని పాపములు చేసినా, ఎన్ని దోషములు చేసినా, ఎన్ని అతిక్రమములు చేసినా, ఆయనకు ఆయాసకరమైన క్రియలు చేసినా ఆయన అంటున్నాడు, నేను నిన్ను 77 సార్లు క్షమిస్తాను రా నాయన. ఓ తల్లి, 77 సార్లు నిన్ను క్షమిస్తాను. ఓ సహోదరి, నీవు నీ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టాలి, నువ్వు కనికరం పొందుతావు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. అనేక సార్లు మనమే నమ్మదగని వారముగా ఉంటున్నాం, అని ఆయన నమ్మదగిన దేవుడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న నీవు ఆ నమ్మదగిన దేవుని యొద్దకు నువ్వు వస్తే అనుదినము నూతనమైన వాత్సల్యము నీ మీద కూడా ఆయన చూపించడానికి ఇష్టం. మనము ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు మరణించెను, చనిపోయెను.
మనం ఇంకా పాపులముగా ఉండగానే, దోషులుగా ఉండగానే, అతిక్రమములు చేయు వారముగా ఉండగానే ప్రభు మన కొరకు మరణించాడు. యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని విడిపించింది. ఆయన రక్తము మనల్ని శుద్ధులుగా చేసింది. ఈ రోజున అటువంటి నమ్మకమైన దేవుణ్ణి నీవు కలిగి ఉండాలని నేను ఆశపడుతున్నాను. ఆయన కృప కలిగిన దేవుడు, వాత్సల్యము కలిగిన దేవుడు, దీర్ఘశాంతుడు, యెహోవా అను నామము కలిగిన వాడు, ఆయన ఉన్నవాడు అనువాడను అని ప్రకటించుకున్న దేవుడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, మన పితరుల దేవుడు ఈ రోజున నీకు కూడా దేవుడుగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఆలోచించి నిర్ణయం తీసుకో. దేవుని ప్రియులారా, ఈ దినం నీటి ద్వారా బాప్తిస్మం పొంది 3 సంఘంలో చేర్చబడ్డారు. మిరకల్, అద్భుతాలు చేసే దేవుడు, యవన బిడ్డలు. చాలాసార్లు ఆయన కార్యాలను మనం యోచించం, ఆలోచన చేయం. దేవుడు తన పని జరిగిస్తాడు. నమ్మకమైన వారికి మెండైన దేవుళ్ళు అన్నాడు. కాబట్టి దేవుని ప్రియులారా, మరొకసారి ఆయన వాత్సల్యాన్ని, ఆయన ప్రేమను, ఆయన దయా సంకల్పమును ఎవరైనా నిర్లక్ష్యం చేస్తున్నారేమో మరొకసారి మనసు మార్చుకోండి. ప్రేమగల ఆ యేసు యొద్దకు రండి. మీకు తీర్పు నుండి, శిక్ష నుండి తప్పించబడి ముక్తి రాజ్యమునకు వారసులుగా చేస్తాడు. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. దేవునిలారా, ఈ దినం ఆ వివాహ దినాలు, పుట్టినరోజులు జరుపుకొంచున్న ఆ ప్రియులందరిని బట్టి దేవదేవుని స్తుతిస్తున్నాం. ఆ సహోదరి జయంతి యొక్క జన్మదినం ఈ దినం. మన ప్రియులు సహోదరి రమాదేవి గారి యొక్క కుమార్తె జయంతి పుట్టినరోజు. వారికి సంఘ పక్షముగా, గ్రీన్ వ్యాలీ మినిస్ట్రీస్ పక్షముగా, మా కుటుంబ పక్షముగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ సహోదరి జయంతి. మీ కొరకు, మీ కుటుంబం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీ తల్లి విశ్వాసంలో మీరు కూడా ఎదగాలని మా ఆశ. అలాగే ఈ దినం ఆ నీటి ద్వారా బాప్తిస్మం పొంది సంఘంలో చేర్చబడిన ఆ యవ్వన బిడ్డల కొరకు మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. ఏమైనా అనౌన్స్మెంట్స్? కొంతమంది ప్రార్థించమని కోరి ఉన్నారు. దేవుని పిల్లారా, వారందరి కొరకు మా వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ యవ్వన బిడ్డలు, మరి ముఖ్యంగా ఉద్యోగాలు కోల్పోయి ఉద్యోగాల కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్న వారి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. మీరెవరు మా పేరు అనౌన్స్ చేయలేదు అనే చింతించవద్దు. కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మీకు విజయం ఇస్తాడు. విద్యా వాలంటీర్స్ గురించి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి దేవుడు మీకు తోడుగా ఉంటాడు. తప్పకుండా మీరు విజయం పొందుతారు. దేవుని నామాన్ని మహిమపరచండి. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, నీకు వందనాలు నాయన. ఈ దినమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ నీ నామాన్ని ఘనపరుస్తున్నాం. మా మంచి దేవుడవు, మాకు చాలిన దేవుడవు. ఈ దినం అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ఆయన నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు అని ఇదిగో ప్రవక్త అయిన ఇర్మియా తెలియజేస్తున్న మాటలు యందు మేము విశ్వసించి, నువ్వు ఎంత కనికరము గల దేవుడువో, ఎంత కృప కలిగిన దేవుడువో, ఆనాడు ఇశ్రాయేలీల ప్రజల మీద నాయనా నువ్వు చూపించిన కనికరాన్ని బట్టి, వాత్సల్యమును బట్టి, నీ దయా సంకల్పమును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాయన. ఇంకా నమ్మకమైన పాత్రలుగా మేము ఉండటానికి, ఈ మాటలు వింటున్న ప్రజలు ఉండటానికి నీ కృప దయచేయండి తండ్రి. మీకు వందనాలు. మరొకసారి మమ్మల్ని మేము నీ బలమైన చేతులకు అప్పగించుకుంటున్నాము నాయన. ఇదిగో ఈ దినం పుట్టినరోజులు జరుపుకొంచున్న మా ప్రియులు
అయా సహోదరి జయంతి కొరకు ప్రత్యేకంగా మేము ప్రార్థిస్తున్నాము నాయన. దీవించండి, ఆశీర్వదించండి, నీ కృప చాటున దాయండి. మరి ముఖ్యంగా ఈ దినం అయా మరి నీటి ద్వారా బాప్తిస్మం పొంది సంఘములో చేర్చబడిన సహోదరుడు గిద్యోను కొరకు ప్రత్యేకంగా మేము ప్రార్థిస్తున్నాము నాయన. గిద్యోను చేయించిన చిన్న వ్యాపారాన్ని ఆశీర్వదించండి, ఫలింప చేయండి, నీ నామ మహిమ కొరకు వాడుకోండి. అలాగే మల్లిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము నాయన. అయా మరి సహోదరుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము నాయన. గౌరీని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపలో వర్ధలింప చేయండి. ఇదిగో నాయన, బాప్తిస కార్యక్రమానికి ఎంతమంది అయితే హాజరయ్యారో వారందరిని బట్టి కూడా మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా నమ్మకమైన పాత్రలుగా ఉండటానికి సహాయము చేయమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకొక్కరికి ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు నీ ముందు తల ఉంచిన నీ బిడ్డలకును లోకములోని సకల పరిశుద్ధులకును ఈ వాక్యము విని వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడిన ప్రతి హృదయమునకును ఇది అనేకులకు పరిచయం చేస్తూ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడేయండి, సర్వసత్యములోనికి నడిపించబడును గాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి, దైవాశీర్వాదాలు. దేవుని చిత్తమైతే రేపు సాయంకాలం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. అప్పటి వరకు దైవ కృప మనందరికీ తోడేయుండును గాక. ఆమేన్. అందరికి వందనాలండి. Hey there, your first time here? Or maybe your first time in a while? If so, maybe you're wondering exactly who we are and what this church is all about. Well, we'd like you to know that we're a group of ordinary people who are on an amazing journey together, following Christ. Our guide is the Bible because it's the divinely inspired Word of God, and it will never take us in the wrong direction. Along the way, we hope you'll see that we are welcoming and spiritually passionate, and that getting to know you is a big deal to us. We know that the road is rough sometimes, but we'll work really hard to bring you practical and relevant messages to equip and encourage you through life's ups and downs. We want you to know that we care about this community, and we believe that it's our job to make it a better place. So, no matter who you are or where you've been, we're glad you're here with us today, and we hope that you'll join us on our journey, following Christ and living out His plan for us. So, welcome to church.